యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి పాత జీవితంలో ఏ చెడ్డ లక్షణాలైతే కలిగి ఉన్నారో ఆ చెడ్డ లక్షణాలను మళ్ళీ తిరిగి మనుషులు ఆస్వాదించే విధంగా ప్రేరేపించే ఒక మాయాశక్తి యుగ సంబంధమైన దేవత, వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహానికి అధిపతి. అందుకు సంబంధించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానించుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇన్ని చెడ్డ లక్షణాలు కలిగిన వారు ఏ ఒక్కరు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇవన్నీ క్రియలకు సంబంధించినవి. జారులంటే వివాహానికి ముందు పరశరీర స్వభావాన్ని కలిగి ఉన్న వారిని జారులు అంటారు. వివాహమైన తర్వాత తమ జీవిత భాగస్వాములను విడిచిపెట్టి ఇతర శరీరాలను ఆస్వాదించేవారు, ఇతరులతో అక్రమ సంబంధాలను కొనసాగించేవారిని వ్యభిచారులు అంటారు. తర్వాత ఇక్కడ వాక్యంలో ఆడంగతనం గలవారంటే శరీరానికి కాదు, ఇక్కడ క్రియలలో ఆడంగతన స్వభావం. వారి క్రియలు ఆడంగతనంగా పరశరీర స్వభావాన్ని ఆస్వాదించినట్లు, అక్రమ సంబంధాలను ప్రేరేపిస్తున్నట్లు ఉన్న స్వభావానికి చెప్పాడు అక్కడ ఆడంగతనం, శరీరానికి కాదు. అంటే అంతర్గతంగా వారి యొక్క చెడ్డ క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దొంగలైన ఆ దొంగతన స్వభావం లోనుంది చూడండి, ఆ స్వభావానికి తీర్పు. కాబట్టి ఈ స్వభావాలు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా దొంగగానే ఉంటే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కుక్క తన వాదికి తిరిగినట్లుగా, పంది తిరిగి బురదలోకి వెళ్ళినట్లుగా ఎవరైనా ఇంకా రక్షణ మార్గంలో నడుస్తూ తిరిగి అట్టివారిగా ఉంటే వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అందుకే లోబులైనను, లోబీతనం ఇతరులకు చెబుతారు రక్షణ మార్గం గురించి, కానీ లోభత్వాన్ని విడిచిపెట్టలేరు. కాబట్టి లోభత్వం కూడా నరకానికి తీసుకుని వెళ్తుంది ఆత్మను. త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను, అదేవిధంగా పురుష సంయోగులైనను, పురుషులతో పురుషులు శరీర వాంఛలు తీర్చుకోవటం. కాబట్టి ఇలాంటి వారందరూ కూడాట దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటున్నాడంటే వాటిని విడిచిపెట్టమని. ఆ రక్షణ మార్గంలోకి వచ్చి కూడా వాటిని కొనసాగిస్తే దేవుని రాజ్యము లేదు, నిత్యాగ్ని దండన తప్పదు. అందుకే ఏమంటున్నాడు, మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, ఒకప్పుడు అట్టవారే ఇప్పుడు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఇంకా పాత జీవితంలో కొనసాగుతూ ఉంటే నిత్యాగ్ని దండన తప్పదు. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీతి మార్గంలో మన జీవితాన్ని కొనసాగించాలి. నాగటి మీద చేయి వేసి వెనక తిరిగి చూడకూడదు అన్నట్లుగా ఇక పాత జీవితాన్ని తిరిగి చూడకూడదు. ఇవన్నీ ఇక్కడ చెప్పబడిన అంశాలన్నీ కానీ శరీరానికి కాదు, ఇక్కడ శరీర సంబంధమైన లోన స్వభావాలు ఉన్నాయి అంతరంగంలో, ఆ స్వభావాలను గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ స్వభావాలన్నింటిని విడిచిపెట్టదాం, క్రీస్తుల స్థిరత్వాన్ని సాధిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.